ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సొంత రాష్ట్రానికి 200 కోట్ల నిధులు కూడా తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు అవమానకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని మాట్లాడటం సరికాదన్నారాయన. తమ పార్టీని టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరారు. పార్లమెంటు స్థానాల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇదే సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి స్నేహం నడుస్తోందని ఆరోపించారు. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు. ఆయనకి మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం, ఓపెన్ అలయన్సా, అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. అంతేందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన బహిరంగ సభలు ఏం చెప్పిండు? కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు, నేను అన్నీ చేసిన తెలంగాణకు, నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆశీర్వదించు అన్న. ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలి నా కొడుకుని అంటే వాడు శత్రువు దగ్గరికి పోయి ఆశీర్వాదం కోరుతారా? యుద్ధం చేస్తారు. అయిపోయాయి, అన్నీ అలయన్స్ అయిపోయింది. పార్లమెంట్ కూడా అలయన్సే పోతుంది. వాళ్ళిద్దరు కాదు ఇంకో పార్టీలో ఉంటూ తెచ్చుకోమని చెప్పండి, 12 సీట్ల పైన మేము గెలవబోతున్నాం. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పెద్ద పొంగనాలు కొట్టి పెద్ద మొత్తం నాదే, నేను డెవలప్ చేసిన అని హరీష్ని డమ్మీ చేసిండు. ఈ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేసరికి హరీష్ని ముందు పెట్టిండు, ఆయన పోయి వెనక బెంచ్లో కూర్చుండు. పోయిన సెషన్ చూడండి, ముందు బెంచ్లో కూర్చున్నాడు వాళ్ళ ఆయన సీట్ల కేటీఆర్. ఈసారి ఇంకో కనవలేదు అసెంబ్లీలో.